హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనం ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ 1000 బిట్స్ పార్ట్ 4కి రావడం జరిగిందండి. చూసుకోండి, మనం మ్యాథ్స్, అలాగే ఇంగ్లీష్, అలాగే జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా మనం వీడియోస్ చేయబోతున్నాం అండి. అన్నిట్లోనే మనం బిట్స్ చూడబోతున్నాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే చూసుకోండి, మనకి ఎస్ఎస్సి జీడీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన వెబ్సైట్ మరియు మన యాప్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయండి. టోటల్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయన్నమాట. 6 months వ్యాలిడిటీ ఉంటుంది అండ్ కేవలం 500 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. 6 నెలల వ్యాలిడిటీ ఉంటుందండి. టోటల్ వచ్చేసి చూసుకుంటే మనకి 150+ గంటలు 150+ అవర్స్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే మా యాప్ లేదా మా వెబ్సైట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. కేవలం 500 రూపీస్, 6 months వ్యాలిడిటీ. ఓకే, 31st క్వశ్చన్ మనం చూద్దాం. 6 friends ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్. 6 స్నేహితులు వృత్తాకారంలో కూర్చున్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్. వీరంతా కేంద్రాభిముఖంగా కూర్చొని ఉన్నారు. సో అందరూ లోపలికి చూస్తున్నారంట. ఎంతమంది అన్నారు? 6 members అన్నారు. 6 members అంటే నేను ఏం చెప్పాను? ఈ డయాగ్రామ్ మనం తీసుకుంటాం. ఓకే, 6 members అని ఇలా తీసుకున్నాం. అందరూ లోపలికి చూస్తున్నారు కాబట్టి లోపలికి మనం యారో మార్క్ అనేది వేయడం జరిగింది. లోపలికి మనం యారో మార్క్ ప్లేస్ చేసాం. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏమంటున్నారు? పాలక్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కుముద్. కుముద్ యొక్క పొరుగున పాలక్ ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ పాలక్ నేసాను అనుకోండి, కుముద్ని ఇటుగాని వేయాల్సి వస్తుంది. ఇక్కడ పాలక్ నేస్తే కుముద్ని ఇటుగాని వేయాల్సి వస్తుంది. సో ఇంకా డైరెక్ట్గా ఇక్కడ మనం ప్లేస్ చేయలేం. కానీ మనకు ఒకటి అర్థమైంది ఏంటి? పాలక్, కుముద్దు పక్కన ఉన్నారు అన్న విషయం అర్థమైంది. పందాకలకి పక్కన పెడదాం అది. ఎందుకంటే ఇక్కడ మనం ప్లేస్ చేసేలాం డైరెక్ట్గా, అందుకని పక్కన ఉంచుతున్నాం. జలక్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ మెహక్. మెహక్కి ఎడమ వైపున 3వ స్థానంలో జలక్ ఉన్నారంట. ఇప్పుడు చూడండి, జలక్ అంటే నేను జే అంటున్నానండి. ఓకే, జే అంటున్నాను జలక్, లేదంటే డైరెక్ట్ రాసేద్దాం JHALAK. జలక్ అండి. జలక్కి ఎడం పక్కన జలక్ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ మెహక్. మెహక్కి ఎడం వైపున 3వ స్థానంలో జలక్ ఉన్నారంట. సో ఇక్కడ ఉన్నారనుకోండి, ఎవరు? మెహక్. 1 ఎడం పక్క అంటే ఇటు పక్కే కదా, 1 2 3, 3వ స్థానంలో జలక్ ఉంటారు. అంటే ఇక్కడ మెహక్ ఉండాలి. ఓకే, మెహక్ ఇక్కడ వేసాము. ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారు? రాహత్ సిట్స్ 4th టు ది రైట్ ఆఫ్ జలక్. జలక్ యొక్క కుడివైపున 4వ స్థానంలో రాహత్ ఉన్నారంట. జలక్ యొక్క కుడివైపున జలక్ ఇతనే కదా, ఇతనికి కుడివైపు అంటే ఇటువైపు 4వ స్థానంలో ఎవరున్నారంట? 4వ స్థానంలో రాహత్ ఉన్నారంట. సో 1 2 3 4, 4వ స్థానం ఇదే కాబట్టి రాహత్ ఇక్కడ ఉన్నారు. ఫైన్. నెక్స్ట్, కుముద్ సిట్స్ 2nd టు ది రైట్ ఆఫ్ చాహక్. చాహక్కి కుడి పక్కన, ఇప్పుడు చూడండి, చాహక్ యొక్క కుడివైపున 2వ స్థానంలో కుముద్ ఉన్నారంట. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చాహక్కి కుడి పక్కన 2వ స్థానంలో కుముద్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ప్లేసులు మాత్రమే ఉన్నాయండి. చాహక్ ఈ 3 ఎక్కడైనా రావచ్చు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చారనుకోండి, చాహక్ ఇక్కడ వస్తే ఏమవుతుంది? కుడి పక్కన 2వ స్థానం ఓకే ఖాళీగానే ఉంది, ఫైన్. అప్పుడు ఇక్కడ కుముద్ వస్తారు. కానీ ఇక్కడ వచ్చారనుకోండి, చాహక్ కుడివైపున 2వ స్థానం ఖాళీగా ఉందా? లేదు, ఆల్రెడీ మెహక్ కూర్చున్నారు. ఒకవేళ చాహక్ ఇక్కడ వచ్చారనుకోండి, కుడివైపు 2వ స్థానం ఖాళీగా ఉందా? లేదు, అక్కడ రాహత్ ఉన్నారు. సో క్లియర్గా మనకి ఏమర్థం అయిపోయింది? ఇక్కడ మనకి క్లియర్గా చాహక్ ఇక్కడే రావాలి అన్న విషయం మనకు అర్థమైంది, అవునా? చాహక్ వచ్చేసి ఇక్కడే రావాలి. ఎందుకు? ఇక్కడే రైట్ సైడ్ సెకండ్ రైట్లోని మనకి కుముద్ కూర్చోవాలంటే అది ఖాళీగా ఉండాలి కదా. కుడి పక్కన 2వ స్థానం ఖాళీగా ఉండాలి కదా ఖచ్చితంగా. సో చాహక్ ఈ 3 ప్లేసుల్లో చూసుకుంటే దీనికి మాత్రమే కుడి పక్కన 2వ స్థానం ఖాళీగా ఉంది. సెకండ్ రైట్ దీనికి మాత్రమే ఖాళీ ఉంది, ఇంకెక్కడా ఖాళీ లేదు. సో చాహక్ ఇక్కడ వస్తే అక్కడ ఆటోమేటిక్గా కుముద్ సెకండ్ రైట్ కాబట్టి ఇక్కడ వస్తారు. అండ్ పక్కన ఇంకా మిగిలిపోయింది ఎవరు? కుముద్ పక్కన పాలక్ కూర్చుంటారు అన్నారు. సో పాలక్ ఇక్కడ వస్తారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ రాహత్. రాహత్ యొక్క కుడివైపున 3వ స్థానంలో ఎవరున్నారు? రాహత్ ఎక్కడున్నారు? రాహత్ వచ్చేసి ఇక్కడ ఉన్నారు. ఇతనికి కుడివైపు అంటే ఇటువైపు, అవునా? లోపలికి ఉన్నారంటే కుడివైపు ఇటు అవుతుంది. కుడివైపు 3వ స్థానం, 3rd ప్లేస్. 1st, 2nd, 3rd ప్లేస్లో కుముద్ ఉన్నారు. సో ఆన్సర్ ఆప్షన్ 1 కుముద్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. చూసుకోండి, ఇది సీటింగ్ అరేంజ్మెంట్ ఈజీనే, కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి చాహక్ ఇక్కడ వస్తాడా అన్న కన్ఫ్యూజన్ వచ్చిందా? అప్పుడు మనం కొంచెం ఆలోచించాలన్నమాట. ఓకే, ఇక్కడ రావచ్చా? ఓకే, సెకండ్ రైట్ ఖాళీగా ఉంది. ఇక్కడ రావచ్చా? సెకండ్ రైట్ ఖాళీగా లేదంటే ఇక్కడ రాలేరు.
ఇక్కడ రావచ్చా, సెకండ్ రైట్ ఖాళీగా లేదంటే ఇక్కడ కూడా రాలేరు అని మనం ఆలోచిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం. రైట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 32nd క్వశ్చన్. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ సిరీస్ ఇలా ఫాలో అవుతుంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చిన సిరీస్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలన్నమాట మనం. ఫస్ట్ దీన్ని మాత్రమే చూద్దాం. ఇది ఎలా ఉంది, ఇది ఇలా ఈ షేప్లో ఇక్కడ ఉంది, అవునా. ఇదేంటి ఇలా ఉంది. నెక్స్ట్ ఏమైంది, ఇది ఇటు మారింది, ఇలా ఉన్నది కాస్త ఇటు మారింది. తర్వాత ఏమైంది, ఇటు వెళ్ళింది, అవునా. అంటే సింపుల్గా చెప్పాలంటే క్లాక్ వైజ్ 90 degrees తిరిగింది, అవునా. క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఎలా తిరుగుతుందండి, క్లాక్ ఇటువైపు కదా తిరుగుతుంది, ముళ్ళన్నీ ఇటువైపునే తిరుగుతాయి, ఇలా తిరుగుతుంటాయి. సో ఇది కూడా ఏంటి 90 degrees. ఇది ఇక్కడ ఉండేది కాస్త ఇలా వచ్చింది, అవునా, ఇక్కడికి వచ్చింది, అవునా. అలాగే ఏమైంది, పైన ఉన్నది కాస్త రైట్ సైడ్కి వచ్చింది, రైట్ సైడ్ ఉన్నది కాస్త కిందకు వచ్చింది, కింద ఉన్నది కాస్త మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది. అంటే సింపుల్గా ఏం చెప్పాలి, ఫస్ట్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుందండి, ఇక్కడికే కదా వెళ్తుంది. సింపుల్ అంటే పైకి వెళ్తుంది అన్న విషయం మనకు అర్థమైందండి. ఇక్కడ ఖచ్చితంగా పైన ఇలా ఉంటుంది అన్న విషయం మనకు అర్థమైంది. ఇక్కడ ఉందా, ఉంది కానీ అటు సైడ్ ఉంది, బాల్ ఇటు సైడ్ ఉండాలి, అవునా. సో ఇది తప్పు. ఇది ఇటు పక్క ఉంది, సో ఇది తప్పు. ఇది పైన ఉంది, ఇది పైన ఉంది, ఓకే. ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ అని అర్థమైంది, ఓకే. ఇప్పుడు అది పైది అయిపోయింది. ఇప్పుడు లోపల ఉన్న బాక్స్ కలర్ చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఉందండి బాక్స్ కలర్. అది ఏమైంది, ఒకటి వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళింది, ఒకటి వదిలేసి నెక్స్ట్ దానికి ఇక్కడికి వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఏంది ఇక్కడికి వెళ్ళింది. అంటే ఒకటి వదిలేసి మళ్ళీ నెక్స్ట్ దానికి ఇక్కడికి వెళ్ళింది, అవునా. మళ్ళీ ఒకటి వదిలేసి నెక్స్ట్ దానికి ఇక్కడికి వెళ్ళింది. సో ఇది కూడా ఇలా క్లాక్ వైజ్ తిరుగుతుంది అనమాట, ఇలాగ క్లాక్ వైజ్ తిరుగుతుంది. కాకపోతే ఏంటి, ఒకదాన్ని వదిలేసి ఇక్కడికి, ఇంకో దాన్ని వదిలేసి ఇక్కడికి, ఒకదాన్ని వదిలేసి మళ్ళీ ఇక్కడికి, ఒకదాన్ని వదిలేసి మళ్ళీ ఇక్కడికి, అలా వెళ్తుంది. సో సింపుల్గా దీని తర్వాత ఏం రావాలి, దీన్ని వదిలేసి ఇక్కడికి రావాలి. సో ఇక్కడ ఉండాలండి. అది ఎక్కడుంది, ఆప్షన్ 3లో కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఇది కూడా సరిపోయింది. సో కరెక్ట్గా సరిపోయింది, ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఈ సిరీస్లోని క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నారు. ఈ సిరీస్లోని బాగా అబ్జర్వ్ చేయండి. ఏబి సిడి. ఇప్పుడు ఏంటి, ఏబి ఇది రివర్స్లో సిడి ఉంది, అవునా. అలాగే కేఎల్ రివర్స్లో ఎంఎన్, పీక్యూ రివర్స్లో ఆర్ఎస్, యూవి తర్వాత ఏంటి డబ్ల్యూఎక్స్. ఇప్పుడు ఏంటి, ఏబి తర్వాత ఏమొస్తుంది, సిడిఏ కదా, కాకపోతే ఇది సిడి ఇటు పక్క ఉంది, ఓకేనా. కేఎల్ ఎల్ తర్వాత ఏమొస్తుందండి ఆల్ఫాబెట్స్లో ఎంఎన్, ఎంఎన్ తర్వాత ఏం చేశారు, ఓను వదిలేశారు, ఓను వదిలేసి ఏం చేశారు, పీక్యూ రాశారు, తిరిగి ఇటు పక్క ఆర్ఎస్ రాశారు, టీని వదిలేశారు, టీని వదిలేసి యూవి రాశారు, డబ్ల్యూఎక్స్ రాసుకున్నారు ఇటు పక్కకి. అంటే ఏంటి, ఏబి రాసాం, సిడి రాసాం, తర్వాత ఏంటి ఈని వదిలేయాలి, ఈని వదిలేసి ఎఫ్జి రాస్తాం, ఎఫ్జి హెచ్ఐ రాయాలి, హెచ్ఐ ఎటు పక్క రాయాలి, రివర్స్లో రాయాలి, హెచ్ఐ, జేని వదిలేయాలి, జే తర్వాత ఏంటి కేఎల్ రాసాం, ఎంఎన్ రాసుకున్నాం రివర్స్లో. సో ఐహెచ్ఎఫ్జి ఆన్సర్ అవుతుంది. ఐహెచ్ఎఫ్జి ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. క్లియర్గా అబ్జర్వ్ చేయాలండి. ఫస్ట్ థింగ్ అక్కడ ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేయాలి మనం. ఏబిసిడీలు కనిపిస్తున్నాయి, కేఎల్ఎంఎన్, పీక్యూఆర్ఎస్, యూవి డబ్ల్యూఎక్స్ అన్ని పక్కన ఉన్నాయా అన్న విషయం అర్థం అవ్వాలి. ఓకే, దీనికి ఏమైనా కంటిన్యూషన్ ఉందా అనేది చూసుకుంటాం. కేఎల్ ఎంఎన్ ఓ వదిలేశారు, పీక్యూ ఆర్ఎస్ టీ వదిలేశారు, యూవి డబ్ల్యూఎక్స్ చూసుకోండి. ఇది రివర్స్లో ఉందన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లేదంటే రాంగ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు ఆ విధంగా చేస్తే. సో నెక్స్ట్ 34th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇచ్చిన ఈ సెట్స్ ఏవైతే ఇక్కడ ఫాలో అవుతున్నాయో అదే ఇక్కడ ఏది ఫాలో అవుతుంది ఇచ్చిన ఆప్షన్స్లో అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏం చెప్తారు, క్లియర్గా చెప్తారు. ఏంటి, ఇప్పుడు 13 ఉందనుకోండి, దాన్ని 1, 3 కింద సెపరేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేశారు. సో 13 గానే, 390 గానే, 180 గానే చూడాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ మూడిట్లోని ఏం రిలేషన్ ఉంది అసలు ఈ మూడిటికి అనేది చూద్దాం. అదే రిలేషన్ ఈ మూడిటికి కూడా ఉందా లేదా అనేది చూస్తాం. అప్పుడు అదే రిలేషన్ ఇందులో ఆప్షన్స్లో దేనికి ఉందో చూస్తాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ మూడిటికి ఏ విధమైన రిలేషన్స్ మనకు కనిపిస్తున్నాయో చూడాలండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనకు పెద్ద నెంబర్ కనిపిస్తుందో ఈ రెండు నెంబర్స్ నుంచి ఈ నెంబర్ వచ్చి ఉండొచ్చు అన్న విషయం ఫస్ట్ మనం గమనించాలి. మొదటి విషయం అది. ఓకే, బాగా అబ్జర్వ్ చేస్తే 13కి ఎన్ని టైమ్స్ ఉంది, 390, 30 టైమ్స్ ఉందా, 30 టైమ్స్ ఉంది. 13 × 30 390. అలాగే 9కి 180 ఎన్ని టైమ్స్ ఉంది, 20 టైమ్స్ ఉందా. సో ఈ 30 దీని నుంచి వచ్చి ఉండొచ్చు, ఈ 4 దీని నుంచి వచ్చి ఉండొచ్చు, సారీ ఈ 24 నుంచి వచ్చి ఉండొచ్చు.
సో ఏ విధంగా వచ్చి ఉంటుందండి? దీనికి 5 టైమ్స్ ఉందా? 4 నుంచి 20 ఏ విధంగా వచ్చి ఉంటుంది? దీనికి కూడా 5 టైమ్స్ ఉందా? సరిపోయిందా? అంటే ఏం చేశారు? ఈ 13ని 13 లాగే ఉంచారు, దీన్ని 5 టైమ్స్ చేశారు, సో ఇది 30 అయింది. దీన్ని కూడా 5 టైమ్స్ చేశారు, ఇది 20 అయింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేశారు, 9 × 20 180, 13 × 30 390. సేమ్ అదే జరుగుతుందా లేదా? 7 × 5 ఎంత? 35. సో 11 × 35, 11 × 35 ఎంత అండి? 11 5s 55, 11 3s 33 ప్లస్ 5 385. సరిపోయిందా? ఎస్, సరిపోయింది. సో ఒకసారి ఫాస్ట్గా మీరు నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చండి. 5 5s are 25, 9 × 25 చివరిలో 5 రావాలి కదండి, సరిపోలేదు. 8 × 4 5s 20, 8 × 20 160 కదండి, ఇది సరిపోలేదు. 12 × 9 5s 45 కదండి, సో 12 × 5 అంటే లాస్ట్లో 0 రావాలి, కానీ ఇక్కడ 432 ఉంది, ఇది సరిపోలేదు. జస్ట్ అసలు ఒక ఆప్షన్ సరిపోతే చాలండి, సింపుల్గా ఏం చెప్పొచ్చు, అదే ఆన్సర్ అవుతుందని డైరెక్ట్గా టిక్ పెట్టచ్చు. కానీ అది కరెక్ట్గా చేస్తే చాలు, కానీ తొందరపాటులో మనం మిస్టేక్ చేస్తే మాత్రం మనకి అనవసరంగా నెగిటివ్ మార్కింగ్ వస్తుంది అనమాట మనకి. ఓకే, మార్క్స్ పోతాయి అనవసరంగా. సో నెక్స్ట్ 35th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సిలాజిజమ్స్కి వచ్చాం. స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్. వెరీ వెరీ సింపుల్. ఏంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు? ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ లీవ్స్ అన్నారు, అన్ని కాండాలు ఆకులు అన్నారు. నేను ఇక్కడ ఇప్పుడు ఈసారి సరదాగా తెలుగులో తీసుకుంటానండి, ఓకేనా? అన్ని కాండాలు ఆకులు, ఆల్ స్టెమ్స్ ఆర్ లీవ్స్. అన్ని స్టెమ్స్ కూడా ఎక్కడ ఉండాలి? లీవ్స్ లోపల ఉండాలి. అన్ని కాండాలు కూడా ఆకులు లోపల ఉండాలి. సో ఇది ఆకులు అనుకోండి, ఆకులు ఇది అనుకోండి, ఆకులు. ఓకే, లోపల ఏం ఉండాలి? కాండాలు ఉండాలి. ఓకేనా? అంటే ప్రతిసారి ఇంగ్లీష్లో చెప్తున్నా కాబట్టి ఈసారి తెలుగులో చెప్తున్నా. అన్ని స్టెమ్స్ కూడా లీవ్స్ లోపల ఉన్నాయి. ఆల్ ఫ్రూట్స్ ఆర్ లీవ్స్. అన్ని ఫ్రూట్స్ కూడా లీవ్సే అంట, అన్ని పండ్లు కూడా ఆకులేనంట. సో ఆకుల లోపల పండ్లు కూడా ఉండాలి, అంటే లీవ్స్ లోపల ఫ్రూట్స్ కూడా ఉండాలి. కానీ చూసుకోండి, లీవ్స్ అంటే ఆకుల లోపలే మనం వేసుకుంటాం పండ్లు, కానీ కాండాలకి అసలు టచ్ అవ్వనివ్వము, స్టెమ్స్కి టచ్ అవ్వకూడదండి ఫ్రూట్స్. సో ఇవేంటి? పండ్లు. ఓకే, నెక్స్ట్ అన్ని ఆకులు మొండెములు. ఆల్ లీవ్స్ ఆర్ ట్రంక్స్. అన్ని లీవ్స్ ట్రంక్స్ అన్నారంటే, సో అన్ని లీవ్స్ ఎక్కడ ఉండాలి? ట్రంక్స్ లోపల ఉండాలి. అన్ని ఆకులు ఎక్కడ ఉండాలి? మొండెములు లోపల ఉండాలి. సో అన్ని ఆకులు మొండెం లోపల ఉంటే బయట ట్రంక్ ఉంటుందంటే మొండెం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. ఆల్ ఫ్రూట్స్ ఆర్ ట్రంక్స్. అన్ని పండ్లు మొండెములు అంటున్నారు. ఫ్రూట్స్ అన్నీ కూడా ట్రంక్ లోపలనే ఉన్నాయండి, అన్ని పండ్లు కూడా మొండెములు లోపలే ఉన్నాయి కదా. ఎస్, క్లియర్ కనిపిస్తున్నాయి. సో ఆప్షన్ 1, కన్క్లూజన్ 1 రైట్. ఆల్ ట్రంక్స్ ఆర్ స్టెమ్స్ అన్నారు. అన్ని ట్రంక్స్ కూడా, అన్ని మొండెములు కాండాలు అంటున్నారు. అన్ని ట్రంక్స్ వచ్చేసి బయట ఉందండి, అన్ని మొండెం అనేది బయట ఉంది, అవునా? అన్నీ ఎలా అవుతాయి? స్టెమ్స్ అవవు కదా, అవ్వట్లేదు. కొన్ని అయితే అవుతున్నాయి, అవునా? కొన్ని అయితే అవుతున్నాయి. సో కన్క్లూజన్ 2 ఫాలో అవుతుందని చెప్పలేం. నెక్స్ట్ కన్క్లూజన్ 3, సమ్ ట్రంక్స్ ఆర్ ఫ్రూట్స్. కొన్ని మొండెములు పండ్లు అంటున్నాడు, సమ్ ట్రంక్స్ ఆర్ ఫ్రూట్స్. అవుతున్నాయా? కొన్ని అవుతున్నాయి. ఇవన్నీ ఏంటి? మొండెములు. అంటే ఇది మొత్తం ట్రంక్, అందులో కొన్ని పండ్లు అవుతున్నాయా? ఎస్, క్లియర్గా అవుతున్నాయి. కొన్ని ఫ్రూట్స్ అవుతున్నాయి, క్లియర్గా అవుతున్నాయి. సో ఇది కూడా కరెక్ట్ అని చెప్పొచ్చు. సో కన్క్లూజన్ 1 and 3 ఫాలో, అంటే 1 మరియు 3 తీర్మానాలు మాత్రమే అనుసరిస్తాయి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, జస్ట్ ప్రతిసారి నేను ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నాను కాబట్టి ఈసారి మాత్రం తెలుగు మీడియంలోనే చెప్పడం జరిగిందండి. ఓకేనా? సో నెక్స్ట్ 36th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సిరీస్లోని క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారండి. సో క్లియర్గా చూడండి, ఇక్కడ ఫస్ట్ బి నుంచి ఏమొచ్చింది? ఇది సి వచ్చింది, అవునా? బి నెక్స్ట్ సి వచ్చింది. తర్వాత ఏమో జరిగింది? డీని వదిలేసి ఈకి వెళ్ళారు. నెక్స్ట్ ఏం చేశారు? ఎఫ్ జీని రెండింటిని వదిలేసి హెచ్కి వెళ్ళారు. నెక్స్ట్ ఏం చేశారు? ఐ జే కేని వదిలేశారు, మూడింటిని వదిలేశారు. సో నెక్స్ట్ ఏం చేయాలి? 4ని వదిలేయాలి, అవునా? 4ని వదిలేయాలంటే ఎల్ తర్వాత ఎం ఎన్ ఓ పి వదిలేసి క్యూ రాసుకుంటాం, అవునా? సో అన్నింటికి క్యూనే ఉంది. ఓకే, నెక్స్ట్ జీ హెచ్ని వదిలేసి ఐకి వెళ్ళారు. అలాగే ఐ జేకే రెండింటిని వదిలేశారు. ఎంఎన్ఓని వదిలేశారు. పిక్యూఆర్ఎస్టి 4ని వదిలేశారు. పిక్యూఆర్ఎస్టి 4ని వదిలేశారు. సో ఇక్కడ ఏం చేయాలి? 5ని వదిలేయాలి. యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ 5ని వదిలేస్తే జెడ్ తర్వాత మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవుద్దండి. జెడ్ వరకు ఎప్పుడైతే వచ్చామో మనం నెక్స్ట్ ఏం చేస్తాం? మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఏ రావాలి అంటే క్యూ తర్వాత ఏ వచ్చింది. ఓకే, ఆర్ ఎస్టియు 3ని వదిలేశారు. వి డబ్ల్యూఎక్స్వై 3ని వదిలేశారు. జెడ్ ఏబిసి ఇది అన్నీ ఏంటి? 3 వదిలేస్తున్నారు మన మధ్యలో. డి ఈఎఫ్జిని వదిలేశారు. హెచ్ ఐజేకేని వదిలేసి ఎల్ రాస్తాం, అంటే క్యూఏఎల్
అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. చూసుకోండి, ఇది ఇలా మనం ఇలా మధ్యలో వదిలేశారు అని ఇది కనుక చిన్న కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే సింపుల్గా ఏం చేస్తాం, వాటి యొక్క నెంబర్స్ తీసుకుంటాం. బి ఎంత 2, సి ఎంత 3, ఈ ఎంత 5, హెచ్ ఎంత 8, ఎల్ ఎంత మనకి జేకేఎల్ఎం, ఎల్ వచ్చేసి 12. సో ఇక్కడ ఏం జరిగింది, +1 +2 +3 +4. సో నెక్స్ట్ +5 జరగాలి. 12 + 5 17. 17 అంటే ఏంటి, క్యూ. సో ఇలా కూడా మీరు నెంబర్స్ వేసుకుంటే ఈజీగా అనుకుంటే నెంబర్స్ వేసుకుంటారు. లేదు మధ్యలో ఉన్నది సింపుల్గా అయిపోతుందంటే అలా సింపుల్గా చేస్తారు. మీరు ఎలా సాల్వ్ చేసినా సరే ఏమొస్తుంది ఆన్సర్, QAL వస్తుంది అనమాట. ఓకే, మీకు నెంబర్స్ కనుక క్లియర్గా గుర్తుంటే, మీకు నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి కూడా మనం ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్ చెప్పానండి మన ఛానల్లో. ఒకసారి మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. అందులో మీరు నెంబర్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు కూడా మనం చెప్పాం. సో అప్పుడు మీకు ఈజీగా అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 37th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, పేపర్ కటింగ్ ఇచ్చారండి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేశారు, ఈ పేపర్ని ఇలా ఈ లైన్ ఎక్కడైతే లైన్స్ గీసారో దాన్ని ఇలా ఫోల్డ్ చేశారంటే దీని మీదకి యారో మార్క్ చూపించారా, ఇలా మనకి ఫోల్డ్ చేశారు. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఏం చేశారు, తర్వాత అప్పుడు ఇదే కదా మిగులుతుంది, దాన్ని అప్పుడు ఈ లైన్ ప్రకారం ఇలా ఫోల్డ్ చేశారు. ఇలా ఫోల్డ్ చేశాక ఒక సర్కిల్ ఇక్కడ కట్ చేశారు, ఒక స్టార్ ఇలా కట్ చేశారు. సో ఇప్పుడు దీన్ని అన్ఫోల్డ్ చేస్తా అంటే మళ్ళీ దీన్ని ఇప్పినప్పుడు ఎక్కడెక్కడ ఏముంటాయి అని అడుగుతున్నారండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు లాస్ట్ ఏదైతే ఫోల్డ్ చేస్తాం అలాగే కదా ఇప్పుతాం, లాస్ట్ స్టార్టింగ్ అది ఇప్పుతాం. అవునా, స్టార్టింగ్ ఇది ఇప్పినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఈ స్టార్ ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఈ స్టార్ ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. అవునా, సో అలాగే దీన్ని ఇటు నుంచి ఇక్కడికి ఇప్పినప్పుడు ఈ సర్కిల్ ఇక్కడికి వస్తుంది, ఈ సర్కిల్ ఇక్కడికి వస్తుంది. అలాగే ఈ స్టార్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది, ఈ స్టార్ వచ్చేసి ఇక్కడికి, ఈ స్టార్ వచ్చేసి ఇక్కడికి, అలాగే ఈ స్టార్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఎక్కడ కనిపిస్తుంది మనకి ఈ ఆప్షన్, బాగా అబ్జర్వ్ చేయండి. మధ్యలో 4 సర్కిల్స్ ఉండాలండి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 స్టార్స్, ఇక్కడ 4 స్టార్స్, ఇక్కడ 4 స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉండాలి, 2 2 ఉండాలి, ఇటు 2 ఉండాలి. సో 2 2 2 2 ఎగ్జాక్ట్ గా సరిపోయింది. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. జాగ్రత్తగా చూసుకోవాలండి. పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్ అనేది, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ ఫస్ట్ ఏం చేశారు, ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత ఇలా ఫోల్డ్ చేశారు. ఇప్పేటప్పుడు ఏం చేస్తామండి, లాస్ట్ ఫోల్డ్ చేసింది కదా ఫస్ట్ ఇప్పుతాము. సో ఫస్ట్ ఇటు ఇప్పినప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడికి వస్తుంది అన్న విషయం మీరు గమనించాలి. ఈ స్టార్ ఇక్కడికి వస్తుంది, ఈ స్టార్ ఇక్కడికి వస్తుంది, అది మీకు అర్థమైతే అప్పుడు ఇలా ఇప్పినప్పుడు కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సర్కిల్ ఇక్కడికి, ఈ స్టార్ ఇక్కడికి, ఈ స్టార్ ఇక్కడికి, ఈ స్టార్ ఇక్కడికి, అలాగే ఈ స్టార్ ఇక్కడికి వస్తుంది అన్న విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే అది క్లియర్గా ఆప్షన్ 4లో కనిపిస్తుంది, రైట్. సో నెక్స్ట్ 38th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం ఉన్న వర్డ్స్ ప్రకారం దీని ఆర్డర్లోని రాయమంటున్నారు. అసలు ఇంగ్లీష్ డిక్షనరీలో ఏముంటుంది, వర్డ్స్ అన్నీ ఉంటాయండి. వర్డ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ ఏతో వచ్చిన వర్డ్స్ అన్నీ ఉంటాయండి, నెక్స్ట్ బీతో వచ్చిన వర్డ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒకళ్ళు డౌట్ అడిగారు, అందుకని నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత సితో వచ్చిన వర్డ్స్ అన్నీ ఉంటాయి, తర్వాత డి, తర్వాత ఈ, అలాగా ఆల్ఫాబెట్ వైజ్ ఉంటాయి అనమాట. తర్వాత నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఏతో వచ్చిన వర్డ్స్లో చూసుకుంటే, ఏ తర్వాత ఏ వచ్చింది అనుకోండి, ఫస్ట్ అవి వస్తాయి అనమాట. ఏతో ఉన్నవి ఫస్ట్ వస్తాయి, ఆ నెక్స్ట్ ఏ బీతో ఉన్నవి వస్తాయి. చూసుకోండి, ఎప్పుడైతే ఫస్ట్ లెటర్ది అయిపోయిందో నెక్స్ట్ లెటర్ చూస్తాం. నెక్స్ట్ లెటర్ ఏ నుంచి, మళ్ళీ నెక్స్ట్ లెటర్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లెటర్ సేమ్ ఉంటే నెక్స్ట్ లెటర్ ఏముందో దాన్ని బట్టి ఆర్డర్ అనేది మళ్ళీ ఫిక్స్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంటి సింపుల్గా ఏబిసిడీలు, ABCDEFG ఈ అందరికీ తెలుసు కదా, జెడ్ వరకు. అవునా, సో ఆర్డర్ ఇదని తెలుసు కదా. సో ఫస్ట్ ఏ వస్తుంది కదా, లాస్ట్ కదా జెడ్ వస్తుంది, దాని ప్రకారం అసైన్ చేయాలండి, సింపుల్. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, ఈ క్వశ్చన్ని మీరు చూసి మీకు అర్థం అయిపోవాలి క్లియర్గా. ఫస్ట్ కామన్గా ఏముందో, అన్నిట్లోని కామన్గా ఏముందో అవి పక్కన పెట్టేయాలి. ఫస్ట్ మనం GLO చూసుకోండి, ఈ అన్నిట్లోని బి కూడా కామన్గా ఉంది, కానీ ఇందులో బి లేదు కదా. సో అందుకని GLO వరకు మాత్రమే తీసాను. ఇదంతా కామన్గా ఉందండి. సో కామన్గా ఉన్నది పక్కన పెట్టేయండి. ఓకేనా, కామన్గా ఉన్నది పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఓ ఉంది. సో ఏది వస్తుంది, ఏబిసిడీలోని బి వస్తుందా ముందు, ఓ వస్తుందా ముందు, బి కదా ముందు వస్తుంది, అంటే ఓ లాస్ట్లో కదా వస్తుంది.
సో వీటన్నిటి తర్వాత ఓ వస్తుంది అంటే ఈ అన్నిటి తర్వాత లాస్ట్ లో నెంబర్ 5, ఈ నెంబర్ 5 వస్తుంది అన్న విషయం అర్థమైంది. సో లాస్ట్ లో నెంబర్ 5 ఉండాలి. సో ఈ ఆప్షన్ తప్పన్న విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. రైట్ అండి. సో ఇప్పుడు చూడండి, ఈ ఆప్షన్ 5 అనేది లాస్ట్ లో వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చూద్దాం. ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ బిఏ ఉంది. సేమ్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆల్ఫాబెట్కి వెళ్తామండి. నెక్స్ట్ ఆల్ఫాబెట్ చూస్తే ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడైతే యూ ఉంది, ఇక్కడ వచ్చేసి ఏ ఉంది, ఇక్కడ వచ్చేసి ఈ ఉంది. చూసుకోండి, ఏమీ లేని దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అంటే ఫస్ట్ ఏమీ లేనిది వస్తుంది. నెక్స్ట్ యూ ముందు వస్తుందా, ఏ ముందు వస్తుందా, బి ముందు వస్తుందా? ఆల్ఫాబెట్స్లోని ఫస్ట్ ఏ కదా వస్తుంది, తర్వాత బి కదా వస్తుంది, తర్వాత యూ వస్తుంది. అంటే ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి 3ని ముందు పెట్టాం, తర్వాత 4ని పెట్టాం, తర్వాత 2ని పెట్టాం. సో 1 3 4 2 5 ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 39th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, ఇదేంటి? కోడ్ లాంగ్వేజ్లోని దీని యొక్క కోడ్, ది గ్రాస్ హాపర్ ఏఎన్టీ యొక్క కోడ్ జేఏడిఓ అయితే, సీడ్ బ్లేడ్ యొక్క కోడ్ జేయుఎఫ్ఓ అయితే, బ్లేడ్ యాంట్ యొక్క కోడ్ ఎఫ్ఓడిఓ అయితే, గ్రాస్ హాపర్ సీడ్ యొక్క కోడ్ జేఏజేయు అయితే బ్లేడ్ కోడ్ ఏంటి అంటున్నారు. సింపుల్ క్వశ్చన్ అండి. ఏం చేస్తాం? బ్లేడ్ ఎక్కడెక్కడ ఉందో చూస్తాం. సో బ్లేడ్ ఇందులో కనిపిస్తుంది, అలాగే మనకి బ్లేడ్ ఇందులో కూడా కనిపిస్తుంది. సో దీని కోడ్ వచ్చేసి ఇది, దీని కోడ్ వచ్చేసి ఇది. సో ఈ రెండు కోడ్స్లోని ముందు ఈ రెండిట్లోని కామన్గా ఉన్నది ఏంటి? బ్లేడ్. కాబట్టి ఈ రెండింటికి పెట్టాం టిక్. సో ఈ రెండు యొక్క కోడ్స్లోని కామన్గా ఏముంది చూస్తాం, అదే కదా బ్లేడ్ కోడ్ అవుద్ది. ఇక్కడ జేయు ఉంది, ఎఫ్ఓ ఉంది, ఇక్కడ ఎఫ్ఓ ఉంది, డిఓ ఉంది. ఎఫ్ఓ అనేది కామన్గా ఉంది. సో ఆ ఎఫ్ఓఏ కామన్గా ఉన్నది ఇక్కడ బ్లేడ్ కాబట్టి కోడ్లో కూడా కామన్గా ఉన్నది చూసాం, అది ఎఫ్ఓ కాబట్టి బ్లేడ్ యొక్క కోడ్ ఎఫ్ఓ అవుతుంది. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు యాంట్ యొక్క కోడ్ అన్నారనుకోండి, బ్లేడ్ ఎఫ్ఓ అయిందంటే యాంట్ డిఓ అవుతుంది. అదే ఇప్పుడు సీడ్ యొక్క కోడ్ అన్నారనుకోండి, బ్లేడ్ ఎఫ్ఓ అయింది కాబట్టి సీడ్ జేయు అవుతుంది అని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ 40th క్వశ్చన్ మనం చూద్దాం. ఒక కోడ్ లాంగ్వేజ్లో క్యాబ్ సిఏబి యొక్క కోడ్ వచ్చేసి 75 అయితే, అలాగే డిప్ డిఐపి కోడ్ వచ్చేసి మనకి 52 అయితే, ఫ్లై యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారండి. ఓకే, ఫ్లై యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు మనల్ని. ఇప్పుడు చూడండి, క్యాబ్ ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే నెంబర్స్లో ఇచ్చారో మనము వీటినన్నిటిని నెంబర్స్ రాసుకుంటాం. సి ఎంత 3, ఏ ఎంత 1, బి ఎంత 2. వీటిని యాడ్ చేద్దాం. 3 4 5 6. ఇదేమో 75 ఉంది, ఇదేమో 6 ఉంది, ఎక్కడా పొంతన లేదు. అవునా? అప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ క్యాబ్కి చెప్తున్నాను నేను. సిఏబి క్యాబ్ యొక్క కోడ్ వచ్చేసి 75 కదా, ఇది వచ్చేసి మనకి 3 కదా, ఇది వచ్చేసి 1 కదా, ఇది వచ్చేసి 2 కదా, మొత్తం యాడ్ చేస్తే 6 వచ్చింది. కానీ ఇక్కడ 75 ఉంది కదా. అవునా? సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆల్ఫాబెట్ పేర్స్ అని ఉంటాయండి. కోడింగ్ డీకోడింగ్లో మనం చూసుకుంటే ఆల్ఫాబెట్ పేర్స్ అని ఉంటాయి. అంటే ఏంటి అంటే ఏకి ఆల్ఫాబెట్ పేర్ వచ్చేసి జెడ్ అండి. ఏకి లాస్ట్లో ఏముంది? ఇది 1 కదా, ఇది 26. ఏకి కోడ్ వచ్చేసి జెడ్, ఆల్ఫాబెట్ పేర్ వచ్చేసి. బీకి ఆల్ఫాబెట్ పేర్ వచ్చి జెడ్ ముందు ఏంటి? వై. ఇది ఇలా వెళ్తుంటే ఇది ఇలా ముందుకు వస్తుంటుంది అన్నమాట. సికి ఎక్స్, డికి డబ్ల్యూ, అలా అనమాట. ఓకే. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ రెండింటిని కలిపామనుకోండి, 1 + 26 ఎంత? 27 వచ్చిందా? బి ఎంత 2ఆ, వై ఎంత 25ఆ? ఈ రెండింటిని కలపండి, 27 వచ్చిందా? సి ఎంత 3ఆ, వై ఎంత ఎక్స్ ఎంత 24ఆ? రెండింటిని కలిపితే 27 వస్తుంది. సో ఆల్ఫాబెట్ పేర్స్ ని కలిపితే 27 వస్తుంది. ఆల్ఫాబెట్ పేర్స్ ని కలిపితే 27 వస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. సో ఇది 3, ఇది 1, ఇది 2 కాబట్టి దీని ఆల్ఫాబెట్ పేరు ఏమవుతుంది? 3కి ఎంత కలిపితే 27 వస్తుంది? 24 కలిపితే. 1కి ఎంత కలిపితే 27 వస్తుంది? 26 కలిపితే. 2కి ఎంత కలిపితే 27 వస్తుంది? 25 కలిపితే. సో వీటిని ఒకసారి యాడ్ చేసి చూద్దాం. 24 + 26 50, 50 + 25 75. సో మనకి వీటి ఆల్ఫాబెట్ పేర్స్ ని కలిపారు. సేమ్ అదే డిప్కి జరుగుతుందా లేదా అనేది ఫాస్ట్గా మనం ఒకసారి చూసేద్దాం. డిఐపి యొక్క కోడ్ 52 అంటున్నారు. దీని మామూలు కోడ్ ఎంత? ఇది 4, ఇది ఎంత? 9, పి వచ్చేసి ఎంత? 16. దీని ఆల్ఫాబెట్ కోడ్ ఎంత ఉంది? 4కి ఎంత కలిపితే 27 వస్తుంది? 23. 9కి ఎంత కలిపితే 27 వస్తుంది? 18. 16కి ఎంత కలిపితే 27? 11. సో వీటిని ఒకసారి కలపండి. 23 + 18 41 + 11 52 ఎగ్జాక్ట్గా సరిపోయిందా? ఎస్. సో మనకి క్లారిటీ వచ్చింది ఆల్ఫాబెట్ పేర్స్ ని కలిపారని. సో ఫ్లై యొక్క కోడ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు వీటి యొక్క ఆల్ఫాబెట్ పేర్స్ కలపాలి. ఎఫ్ కోడ్ ఎంత? 6,
ఎల్ కోడ్ ఎంత 12, వై ఎంత 25. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఆల్రెడీ చెప్పానండి, మీకేమైనా డౌట్ ఉంటే చూడొచ్చు. 6కి ఎంత కలిపితే 27 వస్తుంది 21, 12కి ఎంత కలిపితే 27 వస్తుంది 15, 25కి ఎంత కలిపితే 27 వస్తుంది 2. సో ఈ మూడింటిని కలపండి. 21 + 15 36 + 2 38. సో 38 ఫ్లై యొక్క కోడ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటాం, రైట్? సో ఓకే గైస్, మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.